కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. అమరావతి రాజధాని ప్రాంతంలో మంత్రుల క్యాంపు కార్యాలయాలు నివాసాల నిర్మాణం జరుగుతోంది. 2 ఏళ్ల టైం బాండ్ ఇవి పూర్తి కానున్నాయి. మంత్రులు జడ్జిల క్వార్టర్స్ ని మంత్రి నారాయణ ఉన్నతాధికారులు పరిశీలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. రాజధాని ప్రాంతంలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కొంత చురుగ్గానే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వర్షాలు వస్తున్నా కానీ లేటెస్ట్ టెక్నాలజీ సహాయంతో మంత్రుల క్వార్టర్స్ జడ్జిల క్వార్టర్స్ మీద ప్రధానంగా దృష్టి పెట్టిన పరిస్థితి. మనం ఒకసారి చూస్తే కనుక రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం మంత్రుల క్వార్టర్స్ దగ్గర. అంటే మంత్రుల నివాస సముదాయాలు, మంత్రుల యొక్క క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉంటాయో దానికి సంబంధించి ఇక్కడ అధికారులంతా కూడా విజిట్ చేయడం జరుగుతుంది. మంత్రి నారాయణ కూడా విజిట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఒకసారి చూస్తే కనుక ఇవన్నీ మంత్రుల క్వార్టర్స్ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో మంత్రుల నివాసాలు చాలా ముఖ్యమైన అంశం కాబట్టి దీనికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే ఈ మంత్రుల క్వార్టర్స్ ఎంతవరకు పూర్తవుతున్నాయి, దీనికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ఎంతవరకు వచ్చింది, యాక్చువల్గా 2 ఏళ్ల కాల పరిమితితో దీనికి సంబంధించిన టైం బాండ్ కూడా ప్రధానంగా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే దీనికి సంబంధించిన నిర్మాణాలు ఏ రకంగా జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రధానంగా చెప్పడం జరుగుతుంది. ఒకసారి కనుక మనం చూస్తే మంత్రుల క్వార్టర్స్ ఈ రకంగా ఉంటుంది. ముందు ఒక క్యాంప్ ఆఫీస్ పెట్టుకోవడానికి వీలుగా, తర్వాత లోపలికి వెళ్లి కొద్దీ కూడా మంత్రుల ఉండడానికి వీలుగా ప్రస్తుతం ఈ నిర్మాణాలు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా ఇవి కన్స్ట్రక్షన్ దశలోనే ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం ఈ రకంగా కనపడుతున్నాయి మంత్రుల నివాస సముదాయాలు. అదేవిధంగా మంత్రులకు ఒక క్యాంప్ ఆఫీసు, విజిటర్స్ కోసం ప్రత్యేకంగా రూమ్స్ ఏర్పాటు చేయడం, విజిటర్స్ వచ్చినప్పుడు వాళ్ళని తీసుకోవడానికి వాళ్ళకి చూడటానికి కూడా ఈ రకంగా డూప్లెక్స్ మోడల్లో కింద నుంచి పైకి వెళ్ళడానికి అనువుగా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. వరుసగా రాజధాని ప్రాంతంలో మంత్రుల క్వార్టర్స్ నిర్మాణాలు చాలా చురుగ్గానే సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా వర్షాకాలం అయినప్పటికీ కూడా పనులు ఎక్కువ ఫాస్ట్గా జరగడానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. ఇవంతా కూడా మనం తిరుగుతున్న ప్రాంతం అంతా కూడా ఒక మంత్రి వచ్చి ఆయన కార్యక్రమాలు, ఆయన విధులు నిర్వర్తించుకోవడానికి ఏర్పాటు చేసిన క్వార్టర్స్, క్యాంపు కార్యాలయం, మంత్రి రెసిడెంట్స్ అన్ని ఇక్కడే ఉండేలాగా రాజధాని ప్రాంతంలో సచివాలయానికి అతి దగ్గరలో ఇవి ఉండేలాగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కూడా ప్రస్తుతం మనకి కనిపిస్తోందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు మంత్రుల క్వార్టర్స్ కి సైమల్టేనియస్ గా జడ్జి క్వార్టర్ల నిర్మాణం, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు ఇవన్నీ కూడా త్వరలో అందుబాటులోకి వచ్చే పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఓవరాల్ గా రాజధాని నిర్మాణ పనుల మీద ప్రభుత్వం చురుగ్గానే దృష్టి పెట్టింది. ఎదురుకుండా కనపడే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఎదురుకుండా, అంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఒకవైపు, మంత్రుల నిర్మాణాలు మరోవైపు, జడ్జిస్ నివాసాలకు ఒకవైపు, ఇవన్నీ కూడా పక్కపక్కనే ఉండేలాగా దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా ప్లాన్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్ గా రాజధాని ప్రాంతంలో మంత్రుల క్యాంప్ ఆఫీసు, మంత్రుల నివాసానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో ప్రసన్న, NTV, అమరావతి.